తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియాను పిలుస్తాం ముఖ్య అతిథిగా అని చెప్పి తెలంగాణ కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి మంత్రులు వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు, తీర్మానం కూడా చేశారనుకుంటా. సో దీన్ని భారతీయ జనతా పార్టీ అబ్జెక్ట్ చేస్తాం సార్, సోనియాను ఏ హోదాలో ఏ ప్రాతిపదికన పిలుస్తారు అని చెప్పేసి. సో అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి రావడానికి సోనియా హోదా అవసరమా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకలు గనక టెక్నికల్గా ఆ క్వశ్చన్ అడుగుతున్నారు బీజేపీ. దట్ ఇస్ ఎ టెక్నికల్ క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అనధికార హోదా కదా. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సమయంలో యూపీఏ చైర్పర్సన్, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాత్రమే. సో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎలా వస్తారు అనేది క్వశ్చన్. సో అంటే సాంకేతికంగా, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకు ప్రెరగేటివ్ ఉండదా? సో ఫండమెంటల్ పాయింట్, ఒకవేళ నిజంగానే అది అన్కాన్స్టిట్యూషనల్ అయితే భారతీయ జనతా పార్టీ సలహా ఏంటంటే హైకోర్టులో కేసేసి రాష్ట్ర ప్రభుత్వము జరుపుతున్న తెలంగాణ ఉత్సవాలకు ఏ అధికారిక హోదా లేని సోనియా గాంధీ పిలవడం రాజ్యాంగ విరుద్ధము అని రాష్ట్ర హైకోర్టులో బీజేపీ కేసేస్తే అయిపోతుంది కదా. కోర్టు డైరెక్షన్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది కదా. ఆ ధైర్యం బీజేపీని చేయమనండి, తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందో చూడండి. రియాలిటీ ఏంటి? లెట్ us అండర్స్టాండ్ ద పొలిటికల్ రియాలిటీ. పొలిటికల్ రియాలిటీ ఏంటి? బీజేపీ వాదన ఏంటంటే వందలాది మంది అమరులయ్యారు, వందలాది మంది అమరులైన తర్వాత ఇచ్చారు కదా అని. సో వందలాది మంది అమరులైన సమయంలో, ఆ తెలంగాణ పోరాట కాలంలో ఆ ఉద్యమంలో చనిపోయిన మాట నిజం. ఆ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం కరెక్ట్. కానీ ఇంకో ప్రశ్న, వాజ్పేయి ప్రభుత్వము ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇచ్చినప్పుడే బీజేపీ వాజ్పేయి నాయకత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే ఈ అమరులు కావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. తర్వాతనే కదా అమరులై, అంత ముందైన వాళ్ళని ఎవరి చర్చ వేరే. వాజ్పేయి ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇచ్చాకనే తెలంగాణలో యువతరంలో ఇంకా అసహనం పెరిగింది. ఎందుకంటే అప్పటిదాకా ఇందిరాగాంధీ అనౌన్స్ చేశాక తెలంగాణ ఇవ్వమని ఒక రకంగా దేశం రీకన్సైల్ అయింది ఏంటంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడడం ఇక సాధ్యం కాదు అని. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైపోయాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఏర్పాటైతే అనేక రాష్ట్రాల డిమాండ్లు వస్తాయి. ఎందుకంటే అప్పటికి ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ డిమాండు, పూర్వాంచల్ డిమాండు, మహారాష్ట్రలో విదర్భ, బెంగాల్లో డార్జిలింగ్ కొండల్లో గూర్ఖాల్యాండ్ నినాదము, మీకు ఇలా రకరకాల ప్రాంతాలు. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ ఇప్పటికీ డిమాండ్ కోయంబత్తూరు ప్రాంతాన్ని కొంగునాడు చేయాలని. సో ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్లు రకరకాల రూపాల్లో ఉన్నాయి. సో ఒక్కసారి కనుక ఒక రాష్ట్రాన్ని ఇస్తే ఇలాంటి అనేక డిమాండ్లకు ఊతం వస్తుంది కనుక కొత్తగా రాష్ట్రాలు ఇచ్చే తేనెటీగల తుట్టెను కదిలించడానికి కేంద్రం సిద్ధంగా లేదు అనే భావన బలంగా ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమం కూడా కొంత నిద్రాణంగా ఉండిపోయింది. ఏమీ చేయలేము, పొలిటికల్ రియాలిటీ ఇది అని. ఎప్పుడైతే వాజ్పేయి ప్రభుత్వం జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఇచ్చి తెలంగాణ ఇవ్వలేదో ఒక్కసారి తెలంగాణలో ఉవ్వెత్తున మళ్ళీ ఉద్యమాలు లేవటానికి కారణమైంది. మీరు లెక్క తీయండి, వాజ్పేయి ప్రభుత్వం ఈ 3 రాష్ట్రాలు ఇవ్వక ముందు తెలంగాణ ఉద్యమం, ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం లెక్క తీయండి, మీకు అర్థమవుతుంది ఈ కారణం. అంటే ఎప్పుడైతే 3 రాష్ట్రాలు ఫామ్ అయ్యాయో, రాజకీయ పోరాటం ద్వారా, ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకోవచ్చు అన్న నమ్మకం కలిగింది. ఆ నమ్మకం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఉద్యమంలో తర్వాత అమరులైన సంగతి ఉంది. అందువల్ల తెలంగాణ అమరులు కావటానికి కాంగ్రెస్ పార్టీ పైన ఎంత బాధ్యత ఉందో బీజేపీపై కూడా ఎంతో కొంత బాధ్యత ఉంది కదా. వాజ్పేయి ప్రభుత్వం కనుక ఇచ్చి ఉంటే అయిపోయేది కదా, ఎందుకు ఇవ్వలేదు? మోడీ పదే పదే చెప్తారు, వాజ్పేయి ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ రకమైన పంచాయతీ రాలేదు, కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు పంచాయతీ అని. ఇట్స్ అబ్సల్యూట్ ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకున్న రాజకీయ నేపథ్యం వేరు, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ల పొలిటికల్ జాగ్రఫీ వేరు. ఈ పొలిటికల్ జాగ్రఫీలో ఉన్న తేడా తెలిసి కూడా రాజకీయ అవసరం కొరకు మోడీ మాట్లాడుతున్నాడు. కానీ మరి ఫండమెంటల్ క్వశ్చన్ బీజేపీని అడిగేది, కాకినాడలో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మీరు
తీర్మానం చేశారు. మొదటి నుంచి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలము. మరి 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వకుండా ఎందుకు తెలంగాణ ఉసురు పోసుకున్నారు అని ప్రశ్న అడిగితే బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? అందువల్ల ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన కూడా బీజేపీ మద్దతు కూడా ఇచ్చింది కదా. మరి రాష్ట్రం అవునన్నా కాదన్నా ఫ్యాక్ట్ ఏంటి? సోనియా గాంధీ నిర్ణయంతో తెలంగాణ ఏర్పడింది. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా అంగీకరించలేదు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. అలాంటప్పుడు సోనియా గాంధీని పిలవడం పట్ల బీజేపీ రాజకీయ అభ్యంతరం చెప్పడం తెలంగాణ సమాజం హర్షిస్తుందని నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణ సమాజంలో సోనియా గాంధీ పట్ల గౌరవం ఉండడమే కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కారణమైంది. మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి తీయండి, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి తీయండి. 10 ఏళ్లలో తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి రాకపోయినా 2014లోను 2018లోను ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1%కే పడిపోయింది. ఎందుకు జరిగింది ఇది? ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పైన ఇంత కోపం ఉందో తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన నాయకురాలుగా సోనియా గాంధీ పట్ల తెలంగాణ సమాజంలో కొంత పాజిటివ్ ఉన్నమాట నిజం, సానుకూలత. అందుకే బీజేపీ రాజకీయ డిమాండ్, రాజకీయ విమర్శ వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. అయినా కేసీఆర్ను కూడా పిలుస్తున్నారు కదా. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కళ సాకారం కావటానికి సహకరించినటువంటి వారిని అందరినీ పిలుస్తున్నారు. కేసీఆర్ను కూడా పిలుస్తున్నారు కదా. తన ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్నే రేవంత్ రెడ్డి పిలుస్తున్నప్పుడు సోనియా గాంధీ పిలవడం పైన అభ్యంతరం ఏంటి? నిజంగా అయితే బీజేపీ నాయకురాలు ఆ రోజు లోక్సభలో మద్దతు ఇచ్చిన సుష్మా స్వరాజ్ ఇప్పుడు లేరు. ఆ రోజు రాజ్యసభలో మద్దతు ఇచ్చిన అరుణ్ జైట్లీ ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరు కూడా ఆ రోజు ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ బిల్లు ఫార్మేట్. వెంకయ్య నాయుడు ప్రధాన పాత్ర పోషించారు. బహుశా వెంకయ్య నాయుడు గారిని కూడా పిలుస్తారనుకుంటాను. బట్ ఆయన బీజేపీ ప్రతినిధి రాలేరు. బీజేపీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర కూడా కీలకం. తెలంగాణ జేఏసీలో భాగంగా ఉంటూ పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీగా బీజేపీ పాత్ర ఉంది. అందువల్ల మా నాయకులను కూడా పిలవండి అని అడగాలి జేపీ నడ్డాను కూడా. సో డెఫినెట్గా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కనుక జేపీ నడ్డాను కూడా పిలవాలి. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశాడు. అందరికన్నా ముందు లెటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎర్రనాయుడు కమిటీ పెట్టి. మరి చంద్రబాబు నాయుడు కూడా పిలవాలని డిమాండ్ తెలంగాణ తెలుగుదేశం చేయొచ్చు రేపు. మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా సపోర్ట్ చేశాడు. ఆర్టికల్ 3 ఉండగా మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నారు. మీకు గుంటూరులో విజయమ్మ దీక్ష కూడా రాష్ట్రం విడగొట్టద్దని కాదు, సమన్వయం కావాలని అడిగారు. వాళ్ళని కూడా పిలవాలి. సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది. సిపిఐ పిలవాలి. ఒక్క సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చాయి కదా. సో అందువల్ల ఆ ప్రాతిపదికన ఏమన్నా అడిగితే బీజేపీ అడగచ్చు మా నాయకులను ఎందుకు పిలవాలని. కానీ సోనియా గాంధీని ఎందుకు పిలుస్తున్నారు అంటే కేసీఆర్నే పిలవగా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి పిలవడా? అది పిలిస్తే నేరం అవుతుందా?